అనకాపల్లి జిల్లాలో వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలే ఇప్పుడు జరుగుతున్నాయా? క్వారీల్లో మైనింగ్ మాఫియా జడలు విప్పుతోందా? గతంలో ఆగిపోయిన ప్రయత్నాలు మళ్లీ ముమ్మరమయ్యాయా? అనకాపల్లి జిల్లాలో మైనింగ్ మాఫియా మళ్లీ పావులు కదుపుతోంది. వైసీపీ హయాంలో ఆగిపోయిన మైనింగ్ అనుమతులు ఒక్కొక్కటిగా వచ్చేస్తున్నాయి. మరి ఈ వ్యవహారంలో తెర వెనుక పావులు కదుపుతున్న పెద్దలెవరు? వాచ్ ది స్పాట్లైట్. అనకాపల్లి జిల్లాలో ఎక్కువగా గ్రానైట్ క్వారీలతో పాటు నల్లరాయి, లేటరైట్, రంగురాళ్ల క్వారీలు ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చాలా చోట్ల మైనింగ్ మాఫియా జడలు విప్పి దోచుకునేందుకు ప్రయత్నాలు చేసింది. అయితే కొన్ని చోట్ల పోరాటాలు, మరికొన్ని చోట్ల కోర్టులను ఆశ్రయించడంతో ఆగిపోయాయి. అయితే మళ్లీ ఇప్పుడు వాటిని దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆ మధ్యకాలంలో గోల్గొండ మండలంలోని రంగురాళ్ల క్వారీల కోసం ప్రయత్నాలు చేసి ఆ ప్రాంతాలకు ఎలాంటి అనుమతులు లేకుండా మైనింగ్ అధికారులు వెళ్లి రావడం పెద్ద దుమారాన్నే రేపింది. దానిపై విచారణ కూడా చేపట్టారు. కానీ చివరకు ఏమైందో తెలీదు. కరక పూర్తి రిజర్వ్ ఫారెస్ట్ కావడంతో అది మైనింగ్ సాధ్యం కాకపోవచ్చు. కానీ సాలకమళ్లవరం, పప్పుశెట్టిపాలెం మైనింగ్ కోసం ఇప్పటికే పావులు కదిపినట్లు తెలుస్తోంది. అనుమతులు కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు గతంలో అనకాపల్లి జిల్లా నాతవరం మండలం సరుగుడు, భమిడికల్లొద్ది గ్రామాల్లో లేటరైట్ తవ్వకాలకు అనుమతులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో గతంలో సరుగుడులో శివాజీ అనే వ్యక్తి, భమిడికలొద్దిలో జర్తా లక్ష్మణరావుకు అనుమతులున్నాయని చెబుతున్నారు. ప్రభుత్వం తవ్వకాలకు అనుమతులిచ్చినట్లు తెలుస్తోంది. అయితే గతంలో అనకాపల్లి ఈస్ట్ గోదావరి బోర్డర్ కావడంతో ఎన్ఆర్జీఎస్ నిధులతో అక్రమంగా అటవీ ప్రాంతంలో రోడ్డు వేసేశారు. అయితే పర్యావరణ అనుమతులు లేకుండా రిజర్వ్ ఫారెస్ట్లో భారీ చెట్లను ధ్వంసం చేయడంతో కొందరు ఎన్జీటీని ఆశ్రయించారు. దీంతో ఆ రోడ్డు పనులను నిలిపివేశారు. వైసీపీ పెద్దల కనుసన్నల్లోనే అక్రమ తవ్వకాలు చేసి వాటిని రౌతలపొడిలో అక్రమంగా నిల్వ చేసి భారతీ సిమెంట్స్కు తరలించారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపైన కూటమి ప్రభుత్వం వచ్చాక సిఐడి ఎంక్వైరీ వేసింది. అయితే నాతవరం మండలం సరుగుడు ప్రాంతంలోని మేలురకం లేటరైట్ తవ్వకాల కోసం గతేడాది చివరిలో ఇద్దరికి కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు లభించాయి. ఈ విషయాన్ని ఇప్పటివరకు అత్యంత గోప్యంగా ఉంచారు. సరుగుడు గ్రామ పరిధిలో చెరో 20 హెక్టార్లలో తవ్వకాలకు ఇద్దరు గిరిజనులు దరఖాస్తు చేశారు. వాటిని గనుల శాఖ పరిశీలించి జిల్లా యంత్రాంగం ద్వారా ప్రభుత్వానికి పంపగా అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖల కమిటీలు పరిశీలించి ఆమోదం తెలిపాయి. గతంలో ఉన్న లేటరైట్ తవ్వకాల నుంచి వైసీపీ కీలక నేత కుమారుడు తప్పుకోగా ప్రస్తుతం కూటమిలోని ఓ పార్టీకి చెందిన మరో నాయకుడు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. లీజుదారుడు జర్తా లక్ష్మణరావుకు బినామీగా నర్సీపట్నానికి చెందిన వ్యాపారిని తెరపైకి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. భమిడికలొద్ది క్వారీ ఉన్న సుందరకోట పంచాయతీలో ప్రజల నుంచి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొంతమంది బినామీ పేర్లతో లాటరైట్ మాఫియాని అక్కడ ఏదైతే లాటరైట్ ఉందో దాన్ని తవ్వకడం అనేది జరిగింది. తెలుగుదేశం ఉన్న ఈ రోజున్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళారు. గ్రీన్ ట్రిబ్యునల్ ఉండే జడ్జి గారు కూడా వచ్చి పర్యటన చేసి ఈ ప్రాంతం తూర్పు కనుమల్లో ఉంది కాబట్టి ఆ తూర్పు కనుమల్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనది. అలాగే పర్యావరణంగాన్ని సమతుల్యత పాటించకపోతే అనేక ప్రమాదాలు వస్తాయి. అందులో ఈ ప్రాంతానికి సంబంధించి బొమ్మడికలొద్దు ఈ ప్రాంతానికి సంబంధించి ఒకవేళ లాటరైట్ తీసుకుంటే అక్కడున్న తాండవ రిజర్వాయర్ ఏదైతే ఉందో పూర్తిగా ఇబ్బంది అవుతుంది, రైతులకి అనేక నష్టాలు వస్తాయనేది నివేదికలు ఇచ్చున్నారు. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం కూడా వైఎస్ఆర్ ఎవరైతే తవ్వుతున్నారో లాటరైట్ మాఫియా ఉందో ఇది సరైనది కాదు అనేది పెద్ద ఎత్తున వాళ్ళు ఉద్యమాలు నిర్వహించారు. మరోవైపు రావికమతం, మాడుగుల, రోలగుంట మండలాల్లో గ్రానైట్ క్వారీలు ఉన్నాయి. వాటిలో చాలా క్వారీలు గతంలో ఆగిపోయాయి.
కొన్ని రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో ఉన్నప్పటికీ వాటిని గ్యాప్ ఏరియా కింద చూపించి తవ్వకాలు చేస్తే అడ్డుకున్నారు. మళ్లీ వాటి కోసం పావులు కదిపి ఆగిపోయిన వాటికి అనుమతులు తెచ్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక అనకాపల్లి జిల్లాలోని నల్లరాయిని ఎటువంటి అనుమతులు లేకుండానే కొండలను పిండి చేసి దర్జాగా అమ్ముకుంటున్నారు. జిల్లాలోని రాంబిల్లి మండలంలో నేవీ ప్రత్యామ్నాయ ఆపరేషన్ బేస్కు సముద్ర తీరంలో జెట్టి నిర్మాణానికి బ్రేక్ వాటర్స్ కోసం భారీ ఎత్తున నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ పనులకు పెద్ద పరిమాణంలో ఉండే బండరాళ్ల అవసరం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న అనకాపల్లి, నర్సీపట్నం, నాతవరం, రోలుగుంట, మాకవరపాలెం, చోడవరం, మాడుగుల, కే కోటపాడు, దేవరాపల్లి మండలాల్లో రాయి క్వారీల నిర్వాహకులు బండరాళ్ల సరఫరా కోసం సంబంధిత కాంట్రాక్టర్లతో ఒప్పందాలు చేసుకున్నారు. ఆయా మండలాల్లోని క్వారీల నుంచి నిత్యం వందలాది టిప్పర్లలో బండరాళ్లను తరలిస్తున్నారు. ఇక జిల్లాలోని గనుల శాఖ అనుమతి ఉన్న రాయి, కంకర క్వారీలు 60 మాత్రమే ఉన్నాయి. కానీ ఒక్క అనకాపల్లి డివిజన్లోనే ఎటువంటి అనుమతులు లేకుండా 150కి పైగా క్వారీలు నడుస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. మళ్ళీ నర్సీపట్నంలో పర్మిషన్లు ఇంకా ఎక్కువ చేసి లాటిన్, అదేవిధంగా రంగురాళ్ళు, ఇతర మైన్స్ తవ్వకాలకి పర్మిషన్ ఇస్తున్నారు. ఇది నైతికంగా మంచిది కాదు. మరి మీరు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కూటమి నాయకులు, వైసీపీ నాయకులు దొంగలు, వారు మైన్స్ ద్వారా మొత్తం గనులను దోచుకుంటున్నారు, అక్కడున్న అటవీ సంపదను నాశనం చేస్తున్నారు, పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారని చెప్పి ఉద్యమాలు చేశారు, కోర్టులకు వెళ్ళారు. మరి ఇవాళ మీరు అధికారంలోకి వచ్చినాక దాన్ని కంట్రోల్ చేయకుండా మీరు విరివిగా పర్మిషన్లు ఇస్తున్నారు. నిన్ననే అనేక పత్రికల్లో వచ్చాయి. డిపిఓ గారు చెప్పారు, నర్సీపట్నం ఏరియాలో గొలుగొండ, మాకవరపాలెం, అదే సరుగుడు గ్రామాల్లో మైనింగ్స్కి ముఖ్యంగా లాటిన్, రంగురాళ్ళ తవ్వకానికి పర్మిషన్ ఇవ్వడాన్ని ఏఐటీసీ తీవ్రంగా ఖండిస్తుంది. దీని మీద వెంటనే న్యాయ విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అనకాపల్లి మండలంలో అనుమతి లేని రాయి క్వారీలు 10ల సంఖ్యలో ఉన్నాయి. అలాగే నర్సీపట్నం డివిజన్లో కంకర క్వారీలు అక్రమంగా క్వారీయింగ్ చేసేస్తున్నారు. 1-2 ప్రముఖ సంస్థల పేరున ఉన్న లీజు పత్రాల ఆధారంగా నకిలీ వేబిల్లులతో అనధికార క్వారీల నుంచి కంకర, నల్లరాయి రవాణా చేస్తున్నారు. స్థానికులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే గనుల శాఖ విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అప్పటికప్పుడు క్వారీల్లో తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేస్తున్నారు. కొన్ని వాహనాలను స్వాధీనం చేసుకుని మొక్కుబడిగా అపరాధ రుసుం విధించి వదిలేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మొత్తానికి ప్రభుత్వం మారినా మైనింగ్ మాఫియాలో మాత్రం మార్పు లేదు. జిల్లాలోని చాలా క్వారీలకు స్థానిక ప్రజాప్రతినిధులు సహకారం అందిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.